ఇక ఉమ్మడి మెదక్కు సంబంధించిన పల్లెపూరుకు సంబంధించిన మూడో విడత ఫలితాలకు సంబంధించి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకున్నారు. రామకృష్ణ, ఫలితాలు సరళి ఎలా ఉంది? ఊపందుకున్నాయా కౌంటింగ్? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తుది పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ మాత్రం ఇప్పుడిప్పుడే ఫలితాలు అయితే మాత్రం ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. మనం లైవ్ విజువల్లో చూసుకోవచ్చు. మేము ప్రస్తుతం అయితే మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రుస్తుంపేట కేంద్రం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ తమ అభ్యర్థి గెలిచిన ఆనంద ఉత్సవాల్లో అయితే మాత్రం మునిగి తేలుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక పక్క పోలీసులు నియంత్రిస్తున్నప్పటికీ తమ అభ్యర్థి గెలవడంతో వారి ఆనందాలకు అవధి లేదని చెప్పుకోవచ్చు. ఒక పక్క కన్నీటి బాష్పాలంతా కూడా ఎంతో ఆనందంతో దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ పల్లె పోరులు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా తమ అభ్యర్థి గెలుపొందడంతోనే ఒక్కసారిగా తన ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయని చెప్పుకోవచ్చు. తమ అభ్యర్థిని గెలిపించుకోవడంతో ఎంతో కృషి చేసినటువంటి వారందరూ కూడా ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇదే తను కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొత్త బాణసంచల కాస్తూ భారీ ఎత్తున అయితే మాత్రం తమ అభ్యర్థిని గెలిపించుకున్న ఆనందంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా గడుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడిప్పుడే మెదక్ జిల్లా, అలాగే సంగారెడ్డి జిల్లా, అలాగే సిద్దిపేటకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా వెలువడుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే మాత్రం భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ వారు దాదాపు 10 రోజుల నుంచి పడుతున్న కష్టానికైతే మాత్రం ఒక్కసారిగా ఫలితాలు తమకు అనుకూలంగా వెలువడటంతోనే ఇక్కడంతా భారీ ఎత్తున మాత్రం సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనం ఒకసారిగా చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తుదికి పోరులో మాత్రం పోలింగ్ నమోదు శాతం చూసుకున్నట్లయితే పోలింగ్ శాతం కూడా మొదటి రెండవ దానికంటే కూడా ఎక్కువగానే నమోదైందని చెప్పుకోవచ్చు. అటు సిద్దిపేట జిల్లాలో మూడో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే 88.45% నమోదైంది. అలాగే మెదక్ జిల్లాలో మూడో విడత చూసుకున్నట్లయితే 90.68% నమోదైంది. అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యధికంగా నమోదైంది అంటే మెదక్ జిల్లానే అని చెప్పుకోవచ్చు. అటు సంగారెడ్డి జిల్లాలో మాత్రం 87.43% నమోదైంది. అంటే మొదటి, రెండవ, మూడవ విడతలో మాత్రం ఇటు మెదక్ జిల్లాలోనే అత్యధికంగా ఈ పోలింగ్ శాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొదటి, రెండవ విడతలో మాత్రం ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ 3 విడతల్లో కూడా మొదటి 2 విడతల్లో అయితే మాత్రం కాంగ్రెస్ హవా నిలుపుతుందని చెప్పుతూ సంగారెడ్డి, అలాగే సిద్దిపేటలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం జోరు అందుకున్నారు. ఇలా మూడో విడత మొత్తం చూసుకున్నట్లయితే అటు ప్రస్తుతం ఉన్న ఫలితాలను బట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. శర్మ, ఓవర్ టు స్టూడియో. రామకృష్ణ, ధన్యవాదాలు.